నిజామాబాద్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్, గురుకుల పాఠశాల హాస్టల్, అనాథ పిల్లల హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లల హాస్టల్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా గంగాధర్, ఉపాధ్యక్షులు నలభాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. డోర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏ బాత్రూమ్ కూడా డోర్లు మొత్తం డోర్లన్నీ ఇరిగిపోయినాయి. ఆ డోర్లు లేకుండా పిల్లలు బాత్రూమ్ పోతున్నారు. బాగా గలీజ్ ఉన్నది ఇక్కడ. మురికి వాసన బాగా గలీజ్ వస్తుంది. శుభ్రం చేసే లేనట్టున్నది ఇక్కడ. ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా గంగాధర్ మరియు నల్వాల నర్సయ్య ఉపాధ్యక్షుడు ఈ సంక్షేమ హాస్టళ్లను సందర్శించడం జరిగింది. ఇది రాష్ట్ర పిలుపులో భాగంగా వారి ఉన్నటువంటి బాగోగులు, అంటే వారికి ఉన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర కేంద్రం నుండి అన్ని జిల్లాల వారీగా విద్యా బోధన, వాళ్ళకు ఉన్నటువంటి బెడ్షీట్లు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ వీటి మీద సందర్శించి వారిని కనుక్కోవడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ బీసీ హాస్టల్ కూడా సందర్శించగలిగాము. మరి 23వ తారీఖు నాడు విద్యార్థులందరూ తమ యొక్క సమస్యల మీద కమిషనర్కు చెలో కలెక్టరేట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి అక్కడికి పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా సందర్శించింది. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాము. మరి ఈ సమస్యలు అనేటువంటివి బాగా అధ్వానం ఉన్నటువంటి ప్రభుత్వము నేటి పౌరులే రేపటి పౌరులని చెప్పుకుంటున్నది, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి మెనూలో చూసినట్లయితే సరి అయినటువంటి పౌష్టికారం అనేటువంటిది లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి మరుగుదొడ్లు కూడా అదేవిధంగా సరి అయినటువంటి పరిస్థితి లేదు. మరి ఇట్లా ఉంటే ఈ విద్యార్థులు అనేటువంటి వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? ఇది ప్రభుత్వం అనేటువంటి దృష్టికి రావాలా. వాళ్ళకి ఇచ్చేటువంటి బెడ్లు 130 మంది పిల్లలకు 50 మంది మాత్రమే బెడ్ కార్డ్స్ ఉన్నాయి. మరి బెడ్షీట్ లేవు, కింద వండుకోవటువంటి పరిస్థితి ఉన్నది, చలికి వండుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద కలెక్టర్ గారు స్పందించి మరి వీళ్ళకు వచ్చేటువంటి ఏదైతే ఉన్న నిధులు అతి తొందరలోనే శాంక్షన్ చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్